గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం రైలు ట్రాక్లో జువ్వలపాలెం బస్సును చూశాను. ఆ బస్సు ప్రస్తుతం వెలటూరులో ఉన్నట్లు కనపడుతుంది 9-17 నిమిషాలప్పుడు. కానీ ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ చూసే వాళ్ళకి ఒక గమనిక, ఆ టిమ్ మిషన్లో ఆ స్టేజీ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే ఆ స్టేజీ చూపెట్టబడుతుంది. మధ్యలో స్టేజీ క్లోజ్ చేయకుండా క్లోజ్ చేసేదాన్ని ఆధారపడి లైవ్ ట్రాక్ పనిచేస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అంటే ఉదాహరణకి జోలపాలెం బస్సు 8:30 తెనాల్లో బయలుదేరుతుంది అనుకున్నాం. 8:30కు బయలుదేరిన తర్వాత ఆ బస్సు పెదరావూరు స్టేజీ టికెట్ మిషన్లో కంప్లీట్ స్టేజీ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే పెదరావూరు స్టేజీ కనపడుతుంది. మిడిల్ డిస్టెన్స్లో మనం బస్సు ఎక్కడుందని చెప్పలేము. పెదరావూరు స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం ప్రయాణాన్ని చూడగలుగుతాం. నేను దాన్ని పరీక్ష చేసిన తర్వాత ప్రయాణికులు చెబుతున్నాను. లైవ్ ట్రాకు లాభకరమైందే, కానీ అక్కడ కండక్టర్ టిమ్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే స్టేజీకి వచ్చే టయాన్ని చూపెడుతుంది. ఇది ప్రయాణికులు లైవ్ ట్రాక్ను ఉపయోగిస్తూ టిమ్ ఆధారంగా మాత్రమే అది బస్సు ఎక్కడ ఉందనేది టిమ్ రిపోర్ట్ ద్వారానే తెలుస్తుంది. ఈ లైవ్ ట్రాక్ను ఉపయోగించుకోండి, కానీ ఈ లైవ్ ట్రాక్ని ఎప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండండి. దాని ద్వారా మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. నేను సుధాకర్ పరుచూరి, కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ను ఉపయోగించుకోండి, కానీ దాన్ని పూర్తిగా లైవ్ ట్రాక్ మీద ఆధారపడితే ఫస్ట్ స్టేజ్లో ఇబ్బంది కొనసాగుద్ది. ఎందుకంటే బయలుదేరిన తర్వాత కండక్టర్ యొక్క తన టిమ్ముని తెనాలి నుంచి పెదరావూరు స్టేజీ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే పెదరావూరు చేరినట్టు తెలుసుకోగలుగుతాం. లైవ్ ట్రాక్ ఫస్ట్ స్టేజీ తర్వాత నెక్స్ట్ స్టేజీలన్నింటినీ స్టేజీ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే మనం బస్సును చూడగలుగుతాం ఆ స్టేజీకి చేరుకున్నట్లుగా. తెనాలి పెదరావూరు మధ్య డిస్టెన్స్లో బస్సు ఎక్కడ ఉందనేది మనం తెలుసుకోలేము. ఈ రన్నింగ్ ప్రాబ్లం గురించి నేను వివరంగా చెబుతున్నాను. మీరు లైవ్ ట్రాక్ని ఆ బస్సులో ఉండి ఆ బస్సు ఎలా మూవ్ అవుతుందో తెలుసుకోండి బస్సులో ప్రయాణించేటప్పుడు. అప్పుడు అనుభవపూర్వకంగా ఈ లైవ్ ట్రాక్ యొక్క విషయం మీకు అవగతం అవుతుంది. ధన్యవాదాలతో ఈరోజు 11 గంటలకు జోలపాలెం బస్సులో నా సర్వీస్ కొనసాగుతుంది. అందరికీ ధన్యవాదాలతో కండక్టర్గా జోలపాలెం బస్సు ఈరోజు సర్వీస్లో ఉంటాను. అందరికీ ధన్యవాదాలు.